మనిషిని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలునకు కనబడగాని, యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చాను. థ్యాంక్ యూ అమ్మా. చూడండి, ఇక్కడ మనం క్లియర్గా గమనించినట్లయితే ఏమంటున్నాడు? నేను ఒక వ్యక్తిని అభిషేకిస్తాను నా ప్రజలను ఏలడానికి, మా ప్రజలను పరిపాలన చేయడానికి, వారు నడిపించడానికి. ఫస్ట్ కింగ్ అంటే మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరు చెప్పండి? ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంతసేపు ఆలోచిస్తున్నారు. ఓకే, మళ్ళీ ఒకసారి అందరూ గట్టిగా ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెప్పండి. హూ ఇస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? హూ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? వెరీ గుడ్, వెరీ గుడ్. బాబు ఏంటండి? బాబు అనగానే చంద్రబాబు చెప్పేస్తారు. కాదండి, ఆయన ఇప్పుడు ఉన్నాడు. బాబు రాజేంద్ర ప్రసాద్ కదా ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్ జవహర్ లాల్ నెహ్రూ గారు. సో వీళ్ళు. అలాగే ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ వాజ్ సాల్, కింగ్ సాల్, మొట్టమొదటి రాజు అనమాట. సో దేవుడు నియమించుకున్నటువంటి రాజు అంటే అభిషేకించాడు దేవుడు, అధికారం ఇచ్చాడు దేవుడు, స్థాయిని ఇచ్చాడు దేవుడు, అవకాశం ఇచ్చాడు దేవుడు, ఫేవర్ ఇచ్చాడు దేవుడు, అండ్ క్రౌన్ పెట్టాడు దేవుడు. సో ఈరోజు మీకు కూడా దేవుడు అలాగే ఫస్ట్గా దేవుడు మీకు చాలా ఇచ్చి ఉంటాడు. ఈరోజు ఏది ఫస్ట్గా దేవుడు, మా ఇంట్లో ఫస్ట్గా దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు. దానికి ప్రతిఫలం మా తమ్ముళ్ళు కూడా సేవకు వచ్చారు. దేవునికి మహిమ కలుగుని కాక. ఫస్ట్గా మనం ఏదైనా వచ్చాము చేసామంటే దాని ఫ్రూట్ కనబడాలి, అంతేగాని మనతో ఆగిపోకూడదు. ఫస్ట్గా మరి రాజు అయ్యాడు, దేవుడు అధికారం ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు, స్థాయి ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అయితే ఏం జరిగింది? సాల్స్ ఫస్ట్ మేజర్ ఫెయిల్యూర్, సౌలు యొక్క మొట్టమొదటి ఫెయిల్యూర్ ఏంటో తెలుసా? 13వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి. అక్కడ మనం చూసినట్లయితే ప్రిన్స్ సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. ఫస్ట్ లైన్ మళ్ళీ చదువు. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు, జనులు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు చూచి. ఓకే, సమూయేలు ఇంకా రావడం లేట్ అవుతుంది అని. ఓకే, ఎవరండి ఇక్కడ? మరి దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఒక దహన బలిని అర్పించేస్తారు. ఎవరు అర్పించేస్తున్నారంటే సౌలు అర్పించేస్తాడు. ఎవరు రావడం లేట్ అయింది? జాగ్రత్త స్టోరీ అర్థం చేసుకొని తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం లేదు కనుక. సమూయేలు రావడం. సమూయేలు ఎవరు? ప్రవక్త, సేవకుడు. సౌలు ఎవరు? ఫస్ట్ కింగ్, రాజు. ఈ ఫస్ట్ రాజుని ఎవరు అభిషేకించారు? సమూయేలు గారే అభిషేకించారు. రాజుగా దేవుడు చెప్తే చేశారు. సరే, ఈయన రావడం ఆలస్యం అవుతుందని దహన బలి ఎవరు చేసేస్తారు తెలుసా అండి? సౌలు చేసేస్తాడు. ఎవరు చేస్తారు? అది ఎవరి పని? సమూయేలు, యాజకుడు పని, దేవుని సేవకుడు పని. ఆయన చేయాల్సినటువంటి పని ఈయన చేసేస్తాడు. అంటే దేవునికి ఇప్పుడు విధేయత చూపించాడా, అవిధేయత చూపించాడా? అంటే ఏంటో కంగారు, ప్రజలు వెళ్ళిపోతున్నారు, ఓకే ప్రజలందరూ ఉండాలి అని చెప్పి అనుకొని తన యొక్క అహాన్ని, నేను చేయలేనా, మా పాస్టర్ గారు చేసింది మేము చేయలేమా, మా సేవకుడు చేసింది మేము చేయలేమా? దేవుడు కొంతమందిని కొన్నిటికి అభిషేకించుకున్నాడు. నమ్మితే ఆమెన్ చెప్పండి. ఆమెన్. సో మనం ప్రార్థన చేయొచ్చు, మనం వాక్యం చదవచ్చు, మనం అన్ని చేయొచ్చు, కానీ కొన్నింటికి దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు. రోడ్డు మీదకి మీరు సిగ్నల్స్ ఆన్ అయ్యి ఉంది, పోలీస్ లేడు, ఓకే పోలీస్ లేడు, ఓకే మీరు అక్కడ నించొని విజిల్ పట్టుకొని ఒక్కొక్కరిని వెళ్ళండి రండి అంటే ఎంతసేపు వింటారు? ఎవరు వింటారు? పోలీస్. ఆయన చిన్న ఉద్యోగమైన దానికి ఆయన నియమించబడ్డాడు కాబట్టి ఎంత పెద్ద లారీ వచ్చినా ఆ యొక్క డ్రెస్ కోడ్ చూసి, ఆయన ఇచ్చిన సైన్ చూసి ఆగాల్సిందే. బికాస్ దే ఆర్ చోజన్ ఫర్ దట్ వర్క్. అవునా కదండి? ఆ పనికి వాళ్ళు నియమించబడ్డారు. అలాగే దేవుడు కూడా తన సేవ కొరకు కొంతమంది నియమించుకున్నాడు, లేవీలని, యాజకులని, ఇలా దేవుడు నియమించుకున్నాడు. అయితే సౌలు రాజు అయినప్పటికీ కూడా ఆ పని చేసినందుకు దేవుడు ఆనందించలేదు. అక్కడ పార్షియల్ ఒబీడియన్స్ చూపిస్తాడు, అంటే కొంతే విధేయత చూపించాడు. సో ఈరోజు ఇక్కడ ఒక మాట చెప్పండి చూడండి, ఇంపేషన్స్ కెన్ కాజ్ అస్ టు మేక్ డెసిషన్స్ అవుట్ సైడ్ గాడ్స్ విల్. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ ఒకసారి చదవండి అన్నమాట. అంటే ఇంపేషన్స్ అంటే
సహనము లేకపోవడము ఏం చేస్తుంది అంటే మనలను దేవుని చిత్తము కాకుండా ఉండే పనులు చేసినట్టు చేస్తుంది. సహనం లేకపోవడం. వెయిట్ చేయండి కొద్దిగా, దేవుడు చేస్తాడు. వెయిట్ చేయరు, ఈ లోపు జరిగిపోవాలి. నేను మొన్న ఒక చెల్లి నాకు మెసేజ్ పెట్టింది. ఏమని మెసేజ్ పెట్టింది అంటే, అన్న నా జీవితంలో ఆత్మీయ నాయకులు ఎవరూ లేరు, నాకు మీరు ఆత్మీయ నాయకులుగా తండ్రిగా, అంటే మన వైబీ అమ్మాయే ఉండాలి అనేసి అని మెసేజ్. నేను దానికి ముందు చాలా రోజులు తనతో మాట్లాడుతాను, కౌన్సిల్ చేస్తున్నాను, అన్నీ చేసిన తర్వాత మెసేజ్ ఉదయం 6 గంటలకు 7 గంటలకు పెట్టింది. ముందు రోజు మాట్లాడిన తర్వాత నైట్ ప్రేయర్ చేసుకుంది. నాకు డీటెయిల్స్ చెప్పమ్మా అంటే తన పేరు, తన బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పి, నాకు ఆత్మీయ నాయకులు లేరన్నా, మీరు ఉండండి అని పెట్టి, అప్పుడు మెసేజ్ పెట్టాక నేను ఓకే ఐ విల్ ప్రే అండ్ లెట్ యూ నో అమ్మా అన్నాను. నేను ప్రార్థన చేసి నీకు చెప్తాను, నువ్వు అడిగావు కాబట్టి వెంటనే నేను నీకు చెప్పను, ప్రార్థన చేసి చెప్తానంటే 6 గంటలకు 7 గంటలకు మెసేజ్ని పెట్టిన అమ్మాయి మళ్ళీ 11 గంటలకు మెసేజ్ పెట్టింది. అన్న ఎన్ని చెప్తారా అని. ఎన్ని గంటలకు మెసేజ్ పెట్టింది? ఉదయం 7 గంటలకి కనుక మళ్ళీ ఎన్ని గంటలకు మెసేజ్ పెట్టింది? 11కో 12 గంటలకు మెసేజ్ పెట్టి. అప్పుడు నేను మెసేజ్ పెట్టాను, ఐ నీడ్ డేస్ టు ప్రే, నాట్ అవర్స్. ఐ నీడ్ డేస్ టు ప్రే అండ్ ఫైండ్ అవుట్ విత్ గాడ్ అండ్ లెట్ యూ నో. నాకు రోజులు కావాలి ప్రార్థన చేయడానికి. కొన్నిసార్లు దేవుడు సెకండ్లో చెప్తాడు, బట్ నేను అన్నిసార్లు సెకండ్లో వినేసి నీకు ఎస్ చెప్పలేను. సో ఐ నీడ్ టైమ్, డోంట్ బీ ఇంపేషెంట్. కొన్నిసార్లు ఆ ఇంపేషెన్స్ ఏం చేస్తుందంటే, ఓకే ఇక్కడ నాకు దొరకట్లేదు కాబట్టి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాం. చూడండి, ఇప్పుడు లైఫ్ అంతా అలాగే ఉంది. మనం ఇక్కడ టీ ఆర్డర్ చేసి వాళ్ళు లేట్ చేస్తే, వదిలే భయ్యా మేము ఇంకో దగ్గరికి వెళ్తాం కదా. ఇక్కడ ఏదో జ్యూస్ ఆర్డర్ చేస్తాం, వాళ్ళు లేట్ చేస్తానికి వద్దు ఇంకో దగ్గరికి వెళ్తాం. దేవుని ఆలయములో, దేవుని రాజ్యంలో ఇంపేషెన్స్ చెల్లదు. నమ్మితే ఆమెను చెప్పండి. 40 years, నాట్ డేస్, నాట్ మినిట్స్, 40 years ఒక వ్యక్తిని దేవుడు ట్రైన్ చేయాలనుకొని చేశాడు. ఎవరు ఆ వ్యక్తి? గట్టిగా చెప్పండి. మోసెస్. ఎన్ని ఇయర్స్ అండి? 40 years. ఎవరిని? మోషేని. మోషే ఏదో చేసేద్దాం అనుకున్నాడు. మోషే నువ్వు చేసే విధానం నాకు నచ్చలేదు, నువ్వు చేసే విధానము ఆ సేవ కాదు, నేను కోరుకునే సేవ ఒకటి ఉంది, ఆ విధానంలో నేను నిన్ను ట్రైన్ చేయాలంటే నిన్ను ట్రైన్ చేస్తానని 40 సంవత్సరాలు ట్రైన్ చేశాడండి. 40 సంవత్సరాలు. సో ఇఫ్ యూ వాంట్ గాడ్స్ విల్ టు బి డన్ ఇన్ యువర్ లైఫ్, బీ పేషెంట్. అందరూ చెప్పండి. ఇఫ్ ఐ వాంట్ గాడ్స్ విల్ టు బి డన్ ఇన్ మై లైఫ్, ఐ షుడ్ బి పేషెంట్, ఐ షుడ్ నాట్ బి హేస్టీ. తెలుగులో చెప్తాను, దేవుని చిత్తము నా జీవితంలో, నా జీవితము ద్వారా జరగాలి అంటే నేను సహనం కలిగి ఉండాలి. కుడి చేతిని పైకెత్తి ఇప్పుడు నేను చెప్పను, మీరు చెప్పండి. 1 2 3. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. నా జీవితంలో కానీ నా జీవితం ద్వారా దేవుని చిత్తం జరగాలి అంటే ఐ నీడ్ పేషెన్స్. పక్కలకు షేక్ నుంచి చెప్పండి, వి ఆల్ నీడ్ పేషెన్స్. ఓకే, పేషెన్స్. దేవుని చిత్తంలో నీకు కార్ రావాలి అంటే బీ పేషెంట్. దేవుని చిత్తంలో నీకు ఇల్లు రావాలి అంటే బీ పేషెంట్. దేవుని చిత్తంలో నీకు ప్రమోషన్ రావాలి అంటే బీ పేషెంట్. దేవుని చిత్తంలో ఉద్యోగము మరి నువ్వు అనుకున్నది రావాలి అంటే బీ పేషెంట్. వివాహం జరగాలంటే బీ పేషెంట్. ఓర్పు కలిగి ఉండండి. ఆమెన్. సౌలు లాగా ఒకవేళ ఇంకా సమయాలు రావడం లేట్ అవుతుంది కదా అని టక్మని మీరు చేయొద్దు. ఓకే, మరి అది ఒకటి పార్షియల్ ఒబీడియన్స్. తర్వాత సెకండ్ ఫెయిల్యూర్, అది ఫస్ట్ ఫెయిల్యూర్. సెకండ్ ఫెయిల్యూర్ ఏంటంటే సెలెక్టివ్ ఒబీడియన్స్. చాలా సెలెక్టివ్గా విధేయత చూపిస్తాడు. ఇక్కడ 15వ అధ్యాయం 1 సమూయేలు 1వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ మనం చూస్తాము, దేవుడు అంటారు, నువ్వు వెళ్ళి అమాలేకీలందరినీ కూడా ఏం చేయమంటారు దేవుడు? హలో, దేవుడు అంటారు నువ్వు వెళ్ళి అమాలేకీలందరినీ చదువుతారు. 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద, వినండి, ఒకవేళ మీరు బైబిల్ చూడకపోతే, నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. సైన్యం క్లియర్ గా చెప్తున్నాడు దేవుడు, నిన్ను అభిషేకించడానికి దేవుడు నన్ను పంపించాడు అని సమూయేలు చెప్తూ అక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరి మాట వినాలని దేవుడు మళ్ళీ చెప్పుకుంటున్నాడు. యెహోవా మాట విను. యెహోవా మాట వినుము. అందరూ ఒకసారి ఈ మాట చెప్పండి. నా ప్రాణమా, అందరికీ తెలుసా వాక్యం? ఏం చెప్పండి అది? నా ప్రాణమా సన్నతించు. ఇప్పుడు అది మార్చి చెప్పండి, నా ప్రాణమా. ఇంకొకసారి చెప్దామా? 1 2 3. నా ప్రాణమా యెహోవా మాట వినుము. దీన్ని మార్చి చెప్తా, నా మనస్సా. హల్లెలూయా. దిస్ ఇస్ ఇంపార్టెంట్, దిస్ ఇస్ నీడెడ్. ఇది అవసరము, ఇది చాలా ప్రాముఖ్యం. ఓకే, చదువురా. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి. ఓకే ఓకే, ఇక్కడ నేను స్టోరీ చెప్పేస్తాను, తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. వీళ్ళందరూ అమాలేకీయులు అనుకుందాము. వీళ్ళందరూ అమాలేకీయులు. చూడండి, నేను ఇశ్రాయేలీయులు, మనందరూ ఇశ్రాయేలీయులు. ఓకే, మనందరూ ఇశ్రాయేలీయులు. వీళ్ళు ఎవరండి? మనందరూ ఐగుప్తు దేశం నుండి, బానిసత్వం నుండి బయటికి విడిపించబడ్డాం. విడిపించబడినప్పుడు ఇదంతా ఐగుప్తు దేశంలో ఉన్నాం మనం. ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డాం. వీళ్ళు అమాలేకీయులు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం ఇక్కడ ఉంది. ఎక్కడుంది?
ఎగ్జాంపుల్ చెప్తాను, ఎగ్జాక్ట్ మ్యాప్ పాయింటింగ్ కాదు ఇది, మీకు అర్థమవడానికి. సో విడిపించబడిన మనం అందరూ వెళ్తా ఉన్నప్పుడు మధ్యలో ఎవరున్నారు? అమాలేకీలు మనల్ని చూసి ఏం చేశారు అంటే కనీసం కరుణ కూడా చూపించలేదు. ఓకే, మనల్ని చూసి దయ కూడా చూపించలేదు, మనల్ని చూసి జాలి పడలేదు, మనల్ని చూసి అయ్యో అని కూడా అనుకోలేదు. వీళ్ళందరూ మనకి హాని చేశారు, మనల్ని చంపేద్దామని చూశారు, మనల్ని కష్టపెట్టారు, లేకపోతే మనల్ని కానీ పట్టించుకోలేదు. ఆ టైంలో దేవుడు మనం వీళ్ళు కష్టం గుండా వెళ్ళడం చూశాడు. ఎక్కడికి వెళ్ళాం మనం ఇప్పుడు? వాగ్దాన దేశానికి వెళ్ళిపోయాం, ఇజ్రాయెల్. మొత్తానికి అది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయం. ఓకే, ఎప్పుడో జరిగినటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఏమంటాడంటే, అమాలేకీయులు ఇజ్రాయేలుకు చేసినదంతా కూడా నాకేముంది? జ్ఞాపకం ఉంది. కనుక నువ్వేం చేయాలి? చదువుమా. వారి మీద వచ్చింది విరోధులై, అప్పుడు మీరు ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు విరోధులుగా ఉన్నారు కాబట్టి వచ్చారు కదా, కాబట్టి నీవు పోయి కనికరింపక అమలేకులను ఏం చేయొద్దు? నువ్వు ఏం చేయొద్దు? కనికరించకుండా అమాలేకీలను ఏం చేయాలి? హతం చేయాలి. సరే, స్టోరీ అయిపోయింది ఇక్కడికి. నా వైపు చూడండి, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. 15వ అధ్యాయం 1 సమయాలు ఏమంటాడంటే, ఇంకా నేను ఎవరిని కనికరించొద్దు. దేవుడే చెప్పాడు క్లియర్, కనికరించొద్దని. దేవుడి కంటే మనం కొన్నిసార్లు ఏమైపోతాం చెప్పండి? మంచోళం అయిపోతుంటాం. దేవుడి కంటే మంచోళ్ళు అవడానికి ట్రై చేయకండి. సో సౌలు ఏం చేస్తాడు తెలుసా? అందరినీ చంపేసి వాళ్ళ రాజుని చంపడం, అందరినీ చంపేసి అందులో ఉన్న శ్రేష్టమైన పశువులను, శ్రేష్టమైన గొర్రెలను తీసుకొస్తాడు. ఎందుకు తెస్తాడు తెలుసా? సమయాలు వచ్చి అడుగుతాడు. దేవుడు చెప్పాడు కదా, ఫస్ట్ సమయాలు ఏమన్నాడు? వెళ్లే ముందు ఏం చెప్పాడు? నువ్వు అక్కడికి వెళ్లే ముందు ఏం చెప్పాడు? యెహోవా మాట వినుము అని చెప్పాడు కదా. ఏం చెప్పాడు? యెహోవా మాట ఏంటి? అక్కడికి వెళ్ళి ఎవరిని నువ్వేం చేయొద్దు? కనికరించక అందరినీ హతము చేసి అన్నాడు. హతము చేసి అంటే చేసేయాలి కదా, చేయకుండా ఏం చేస్తున్నాడు? కొంతమందిని ఏం చేశాడు? తీసుకొచ్చాడు. ఎవరు? కొంతమందిని, రాజుని, లేకపోతే అందులో ఉన్న శ్రేష్టమైన ఆవులను, పశువులను తీసుకొచ్చాడు. అప్పుడు సమయంలో చదువుతాడు, నువ్వేం చేసావు అంటే, మళ్ళీ దీనికి ఏం చెప్తాడు తెలుసా అండి? జాగ్రత్త వినండి. ఏం చెప్తాడంటే, నేను ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చానంటే దేవుడికి బలి ఇవ్వడానికి తీసుకొచ్చాను అంటాడు. దేనికి తీసుకొచ్చాను? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తావు అంటే. ఇప్పుడు దేవుని కంటే మంచోళ్ళగా అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం కూడా ఈ బ్రెయిన్ ఉందే, ఇది చాలా కేర్ఫుల్గా ఉండాల్సింది. లేదు అంటే ఈ బ్రెయిన్ నేను ఏం చేస్తా తెలుసా? నీ సొంతగా మీరు ఎలా చేస్తున్నారంటే మిమ్మల్ని మీరు జస్టిఫై చేసుకునేటట్లు మాట్లాడేస్తుంది. అంటే మేము బాగానే ఉన్నాము, నేను చేసింది కరెక్టే. నో 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 యెహోవా మాట విను, ఎప్పటికప్పుడు విని ఆయన ఏం చెప్తున్నాడు అదే చెయ్యి. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, నువ్వు ఇక్కడికి వెళ్ళొద్దు అంతే, నువ్వు ఇది చెయ్యొద్దు అంతే, నువ్వు ఇది చెయ్యి అంటే చెయ్యి అంతే. అది నీకు కష్టమైనా నష్టమైనా అలాగే ఉండాలి. అది దేవుని చిత్తం. ఇందాక అనుకున్నాం కదా, బీ ఇన్ గాడ్స్ విల్, దేవుని చిత్తంలోనే ఉండండి. సో అప్పుడు ఏమవుతుంది? కంప్లీట్గా తను అనుకున్నట్టు చేస్తే దేవుడు చూడండి, సౌలు ఎవరని చెప్పుకున్నాము? ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయేల్ మొదటి రాజు అండి. అరే ఫస్ట్ వాడు కదా, సెంటిమెంట్ కూడా లేదు దేవుడికి. దేవుని మాట వినకపోతే దేవుడి సెంటిమెంట్లు చూడటం, దేవుని మాట వినకపోతే దేవుడేమి కనికరం చూపించడు. ఇంకా అక్కడ తన ప్రజలను వాళ్ళు చూడలేదని చెప్పి అక్కడ కనికరించొద్దని చెప్పాడు. సరే అప్పుడు ఏం చేస్తాడు చూడండి, 20వ వచనం చదివండి చాలు. 20వ వచనం. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గము పోయి అమాలేకుల రాజైన అగగును తీసుకొని వచ్చి కాని అమాలేకులను నిర్మూలము చేసి తిని. దేవుడేమన్నాడు? అమాలేకులు అందరినీ చేయమన్నాడు కదా, అగగును మాత్రమే తీసుకొచ్చాను, అందరినీ నిర్మూలన చేశానని తినేదో కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. అప్పుడు ఏమంటాడు చూడండి, 24 చదవండి. సౌలు జనులకు జడిపి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఈ డిస్కషన్ అంతా అయిన తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే, నేను జనుల కోసం, చర్చోళ్ళు ఏమనుకుంటారో, బయట వాళ్ళు ఏమనుకుంటారో, నో సేవకులు వాక్యము దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అదే పాటించండి, అదే దీవెన. ఆమెన్ ఆమెన్. అంతే, ఇంక మళ్ళీ వేరే థాట్ మనకొద్దు. మనుషులకు భయపడి జడిసి నేను ఏం చేశాను అంటే, ఈరోజు ఏం చేశాను అంటున్నాడు, యెహోవా ఆజ్ఞను నీ మాటను నేనేం చేశాను, మీరి పాపం తెచ్చుకున్నాను. సో పాపం వలన ఏంటి చెప్పండి? పాపము వలన వచ్చే జీతం మరణం. సో ఈరోజు పొజిషన్ అంతా కూడా కోల్పోతాడు. సో నేను ఇంకొక వ్యక్తిలోకి వెళ్ళను, కానీ ఈరోజు ఈ పాయింట్ మనం ఒకసారి చదువుకుంటే, మన టాపిక్ ఏంటో ఒకసారి మళ్ళీ చెప్పండి. క్రౌన్ టు కొలాప్స్, సౌల్. ఓకే, దేవుడు ఒక మంచి కిరీటం ఫస్ట్ రాజుగా చేశాడండి. కానీ ఈయన ఫస్ట్ టైం ఏమో
ఎలాంటి ఒబీడియన్స్ చూపించాడు? పార్షియల్ ఒబీడియన్స్, అంటే సగమే విధేయత చూపించాడు. పార్షియల్ ఒబీడియన్స్ అంటే సగం విధేయత. దేని విషయంలో చూపించాడు? ఇందాక మనం చూసాం. దేని విషయంలో సగం విధేయత చూపించాడు? అంటే దేవుడు చెప్పినది చేశాడు, కానీ ఆ అగ్ని దహన బలి తను చేయకూడని పని. ఓకే, దేవునికి అది ఇష్టమైనది కానీ తను విధేయత చూపించలేదు. రెండోది ఇక్కడ సెలెక్టివ్ ఒబీడియన్స్, అంటే ఇక్కడ ఎలాగా తను అనుకున్నట్లుగా విధేయత చూపించాడు. ఎవరిని చంపాలనుకున్నాడో వారినే చంపాడు. సో వారిని మాత్రమే చంపాడు, అందరినీ దేవుడు చెప్పినట్టు చంపాడు. కొన్నిసార్లు మనకు కూడా చూడండి, మనకు నచ్చిందే చేస్తాం. దాన్ని సెలెక్టివ్ ఒబీడియన్స్ అంటారు. మీకు నచ్చింది కాదు, ఆయన చెప్పింది అంతా చేయాలి. ఆమేన్. ఓకే, నాకు నచ్చినప్పుడు చర్చికి వెళ్తాను, నాకు నచ్చినప్పుడు పాటల్లో ఉంటాను, నాకు నచ్చినప్పుడు మ్యూజిక్ వాయిస్తాను. నీకు నచ్చినప్పుడు చేస్తే ఆయన నీకు దేవుడు కాదు, నీ జీవితానికి నువ్వే దేవుడివి. హలో, డిడ్ యూ అండర్స్టాండ్ మై పాయింట్? నాకు ఖాళీ ఉన్నప్పుడు చర్చిలో ఇన్వాల్వ్ అయిపోతాను. దట్ మీన్స్ యు ఆర్ గాడ్ ఆఫ్ యువర్ లైఫ్. గాడ్ ఈజ్ నాట్ గాడ్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు నీ దేవుడైతే నీకు అయినా అవ్వకపోయినా లోబడుతూనే ఉంటావు. అందుకని కారీ టెన్ బూమ్ అన్నటువంటి ఆమె అంటారు, నీకు నచ్చినప్పుడు ప్రార్థన చేయడం, నీకు నచ్చినప్పుడు దేవుని సేవ చేయడం కాదు, హ్యావ్ అన్ అపాయింట్మెంట్ విత్ గాడ్ అండ్ కంటిన్యూ ఇట్ అంటారు ఆవిడ. ఓకే, దేవునితో ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని అది కంటిన్యూ చేసుకోవడమేనంట. అందుకని మనకు నచ్చినప్పుడు సౌలు అదే చేశాడు. దాన్నే సెలెక్టివ్ ఒబీడియన్స్ అంటాం. సెలెక్టివ్. ఈ రోజుల్లో 90% ఆఫ్ క్రిస్టియన్స్ ఆర్ లివింగ్ బై సెలెక్టివ్ ఒబీడియన్స్. అంటే ఓకే, ఈరోజు నాకు బాగుంది, ఈరోజు నేను ఫుల్గా నా మూడ్ బాగుంది. నీ మూడ్ ఎవరికి కావాలి? నీ ఫీలింగ్స్ ఎవరికి కావాలి? లెట్ ఇట్ బి క్రూసిఫైడ్ ఇన్ జీసస్ నేమ్. యేసు నామంలో నీ మూడ్స్, నీ ఫీలింగ్స్ యేసు నామంలో సిలువ వేయబడును కాక. పునరుద్ధాన శక్తి మనలో పనిచేయాలి. ఈరోజు ప్రతి ఆదివారం నాకు మూడ్ లేదు కదా అని మెసేజ్ చెప్తే మీరు ఎలాగనుకుంటారు? ఈరోజు మా ఇంట్లో ఏదో చిన్న గొడవ వచ్చింది కదా అని ఈరోజు నేను చర్చికి రాకపోతే ఎలా ఉంటుంది? దేవుడు ఒక్కసారి ఏర్పాటు చేసుకున్నా నీ ఇంటిలో నీ ఒంటిలో ఎలా ఉన్నా ఆయన సిలువను మోయాల్సిందే, ఆయన కాడి మోయాల్సిందే. ఆయన దగ్గరికి రావాలి, మళ్ళీ అడగాలి, బలమీ ప్రభా, లేకపోతే క్షమించు ప్రభా, మా ఇంట్లో ఎలాగుంది, పరిస్థితి ఎలాగుంది, నా తప్పు, మా ఇంట్లో తప్పు, ఏదో ఒకటి, కానీ మళ్ళీ నిలబడతాను నీ సేవకుడిగా, వాడుకో అనాలి. ప్రతిసారి మనం అలా నిలబడితే మనల్ని బలపరచు వానిని బట్టి మనం సమస్తం చేయగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. సో క్రౌన్ అంటే దేవుడిచ్చే పొజిషన్, దేవుడిచ్చే అథారిటీ, దేవుడిచ్చే ఆశీర్వాదం ఎందుకు కోల్పోతున్నామంటే రాంగ్ చాయిసెస్, తప్పుడు నిర్ణయాలు. సో దయచేసి ఎవ్వరు కూడా మీరు అవి తీసుకోకుండా దేవుడిచ్చినటువంటి స్థితిలో మీరు ఎన్నటెన్నటికీ యుగ యుగములు తరతరములు మీరు మీ పిల్లలు ఉండాలన్నది సేవకుడిగా నా ప్రార్థన, నా ఆశ. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు వందనాలు. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. ఒక్క నిమిషం అందరూ కూడా స్పందిద్దాం. దేవుడు మీకు కూడా సౌలులాగా గొప్ప అభిషేకం ఇచ్చాడేమో, మొట్టమొదటిగా మిమ్మల్నే పిలుచుకున్నాడేమో, మొదటిగా మిమ్మల్నే నియమించాడేమో, ఆ స్థాయిని ఇచ్చాడేమో, అధికారం ఇచ్చాడేమో, దయనిచ్చాడేమో, అవకాశం ఇచ్చాడేమో. అయితే ఈరోజు మీరు కూడా పార్షియల్ ఒబీడియన్స్, సెలెక్టివ్ ఒబీడియన్స్ కలిగి ఉంటే అది రాంగ్ అండి. అంటే సగమే విధేయత, లేకపోతే మీకు అనుకూలంగా ఉన్నప్పుడు విధేయత చూపించడం, దట్ ఈస్ నాట్ రైట్. దేవుని సన్నిధిలో ఒక్కసారి ఒప్పుకొని, ప్రభువా మీరు మాకు ఇచ్చిన అధికారంలో ఎప్పుడు ఉండడానికి, అవకాశంలో ఎప్పుడు ఉండడానికి, నేను ఆ కృపలో ఎప్పుడు ఉండడానికి మాకు, నాకు, నా కుటుంబానికి సహాయం చేయండి ప్రభువా అని అడుగుదాం. ఎవరైనా ఒక్కరు ఈరోజు వాక్యాన్ని బట్టి మరి నిజంగా దీవించబడిన వాళ్ళు లేచి నించొని గట్టిగా ప్రార్థన చేయండి. అందరూ ఏకీభవిద్దాం ఫాస్ట్గా. ఎవరైనా ఒక్కరు వాక్యాన్ని బట్టి దీవించబడిన వాళ్ళు, ఆన్లైన్లో ఉన్నవారు కానీ ఇక్కడ కానీ. హల్లెలూయా. స్తోత్రం ప్రభా తండ్రి, మీకు వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా, ఈరోజు మాతో అనేక విషయాలు లోతుగా మాట్లాడారు. మాలో కిరీటం ఉందని చెప్పి మాకు మేమే ఫీల్ అయ్యి కుప్పకూలిపోతున్నాం ప్రభా. అలాంటి విషయాలన్నీ మాకు బయలుపరిచి ఎక్కడెక్కడ మాలో లోపాలు ఉన్నాయో, అవిధేయత ఉందో, నిర్ణయాలు ఎక్కడ తప్పు తీసుకుంటున్నామో, ఎక్కడ మాలో గర్వము పేరుకుపోయిందో, నాయన పులిసిపోయిందో మాలో గర్వము, అనేక విషయాలు మేము తప్పు నిర్ణయాలు తీసుకుని నష్టపోయిన తర్వాత ఇది మేము ఎంత దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, ఎందుకు నష్టపోతున్నాం అని అనుకుంటున్నాం. కానీ వెళుతున్నప్పుడు ఇంకనూ మాలో ఉన్నవి తీసివేసుకోకుండా వెళ్ళి నష్టాన్ని తెచ్చుకుంటున్నాం ప్రభా. మీరు సూటిగా తేటగా మాతో మాట్లాడారు. ఈరోజు ఒక ఇజ్రాయేలుకి మొదటి రాజు అయినటువంటి సౌలుని, అంత మొదటి రాజైన అతన్ని కూడా మీరు ఎక్స్క్యూజ్ చేయకుండా, ఫర్గివ్ చేయకుండా, నాయన తప్పు చేస్తే ఎవరైనా సరే దానికి
శిక్షార్హులే అని చెప్పి మీరు తెలియచేస్తూ నాయన మరి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నాయన మేము ఇంకనూ రియలైజ్ అయ్యి ప్రతిరోజు కూడా నాయన మేము మీతో అంటుగట్టబడి తీగల వలె, మంచి తీగల వలె, ఫలించే తీగల వలె మాలో ఉన్న ప్రతి దాన్ని విడిచిపెట్టేసి నాయన వేది మీకు ఆయాసకరంగా మాలో ఏముందో, మీకు అవిధేయంగా మాలో ఏముందో ప్రతిదాన్ని మేము విడిచిపెట్టి మిమ్మల్ని మహిమపరిచే వారిగా నాయన ఇకనైనా మాలో ఉన్నవి అన్నిటిని కూడా విడిచిపెట్టే విధంగా సహాయము దయచేయమని నాయన ఈ ప్రార్థనను బట్టి ప్రతి ఒక్కరము కూడా నాయన బలపడే విధంగా సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ పరిశుద్ధ పాదాల వద్దకు చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన స్తుతించి